శ్రీకాళహస్తి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన కోసం సుధీర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే శ్రీకాళహస్తి అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే శ్రీకాళహస్తి అనే విధంగా కాళహస్తిలో బొజ్జల గారు అభివృద్ధి చేశారు. ఈరోజు ఆయన ఆశయాల కోసం మన ముందుకు గోపాలకృష్ణారెడ్డి గారు తనయుడు సుధీర్ రెడ్డి గారు మన ముందుకు వస్తూ ఉన్నారు. మనందరం ఇన్ని రోజులు మన కోసం మన స్వార్థాలు చూసుకున్నాం. ఇప్పుడు మనం సుధీర్ రెడ్డి గారి కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే గోపాల్ రెడ్డి గారు తాను 5 సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి కాళహస్తిని ఎంతో అభివృద్ధి చేశాడు. చాలామంది అంటూ ఉంటారు గోపాల్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు కాళహస్తికి అని చెప్పి. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కాళహస్తిలో ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రధాన కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా మన శ్రీకాళహస్తి దేవాలయాన్ని అభివృద్ధి చేసింది గోపాలకృష్ణారెడ్డి గారే. మరి అదేవిధంగా కాళహస్తిలో మనకందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్, ఎంజిఎం స్కూల్ పక్కన ఉంది. అది కట్టించింది ఎవరో తెలుసా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా కాళహస్తిలో స్కిట్ కాలేజ్ అని మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్కిట్ కాలేజ్ తీసుకొని వచ్చింది ఎవరో తెలుసా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఇది మాత్రమే కాదు, ప్రతి ఊర్లో పాఠశాలలు కట్టించాడు. అదేవిధంగా వాటర్ ట్యాంకులు కట్టించాడు, సీసీ రోడ్లు వేయించాడు. అదేవిధంగా శత్రువులకు కూడా సహాయం చేసిన గుణం గోపాలకృష్ణారెడ్డి గారిది. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన సహాయం చేసిన వ్యక్తి. ఎక్కడ ప్రశాంతమైన కాళహస్తిగా ఉన్నది 25 ఏళ్ళగా ఆయన పాలనలో. ఎందుకంటే ఆయన మంత్రిగా చేశారు, అదేవిధంగా శాసనసభ్యుడిగా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఏ దాంట్లో ఉన్నా కానీ ఎల్లప్పుడూ కాళహస్తి ప్రజల కోసమే పనిచేశాడు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు గోపాలకృష్ణారెడ్డి గారి హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని. ఒకటే నేను చెప్పదలుచుకుంది, 1989లో తొలిసారి గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులయ్యారు. శాసనసభ్యులైన తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తొలిసారి గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు. ఆ రోజు ఆయన వరకు చేయని వాళ్ళు చేశారు. అదేవిధంగా 1994లో మళ్ళీ రెండోసారి అయ్యారు. అప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి అయినప్పుడు మంత్రి అంటే ఎక్కడుంటారండి? రాజధాని. ఆనాటి రాజధాని ఏంటి? హైదరాబాద్. అదేవిధంగా 1999 అప్పుడు ఎక్కడండి రాజధాని? హైదరాబాద్. అందుకని అప్పుడు అక్కడ హైదరాబాద్లో ఉంటూ అదేవిధంగా తాను మంత్రిగా రాష్ట్రం మొత్తం సేవలు అందిస్తూ కాళహస్తికి ఏం కావాలో తాను గుండెల్లో పెట్టి చూసుకోండి. ఎవరైనా కాళహస్తి నుంచి వస్తే ఏ పనిలో ఉన్న కాళహస్తి ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి గోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే శత్రువులు కూడా వచ్చి మాకు ఈ సహాయం చేయండి, మేము ఈ వర్క్ చేసుకుంటామంటే చేసుకోబో అన్న వ్యక్తి. ఎప్పుడు కానీ కాళహస్తిలో రౌడీయిజం చేయలేదు, గుండాయిజం చేయలేదు, వసూళ్లు చేయలేదు. ముఖ్యంగా అంగడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, ఇంత పంపించాలి, నాకు ఈ షాప్ అని అది చేయలేదు. అది గోపాలన్న కాళహస్తికి చేసింది. అదేవిధంగా పల్లెల్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి గోపాలన్న. అలాంటి గోపాలన్న బిడ్డ ఈరోజు మన ముందుకు వస్తున్నాడు. మన కోసం గోపాలన్న తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి గోపాలన్న బిడ్డని ఈరోజు శాసనసభలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా కాళహస్తి యువత మేలుకో. ఎందుకంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు ఉంటే ఆ పరిశ్రమలో మేజర్ పార్ట్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు 2014లో శాసనసభ్యులైన తర్వాత మన కాళహస్తి నియోజకవర్గానికి తీసుకొని వచ్చాడు. ఐఐటి రాష్ట్రానికి ఒకటి ఉండే ఐఐటిని మన ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో వస్తే అది ఎక్కడ పెట్టించాడు తెలుసా? మన కాళహస్తి నియోజకవర్గంలో తీసుకొని వచ్చారు గోపాలకృష్ణ. అదేవిధంగా ఐజార్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలైన టీసీఎల్, డిక్సాన్, సెల్కాన్, కార్బన్, జోహో ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ తీసుకొని వచ్చి మన వాళ్లకు ఇవే కాకుండా చిన్న తరహా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఇక్కడ కాళహస్తిలో ఉండే ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సింది ఏంటంటే నీ రేపటి భవిష్యత్తు కోసం పనిచేయి. ఈ 20 రోజులు, ఈ 30 రోజులు. ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలంటే బొజ్జలే రావాలి, బొజ్జలే గెలవాలి. ఎందుకంటే యువతని నువ్వు నా దగ్గరే తిరుగురా, నా చుట్టూయే తిరుగు, నువ్వు నాకే సేవ చేయి, నాకు జిందాబాదులు కొట్టు అనే నాయకుడు కాదు మన కాళహస్తికి కావాల్సింది. మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి మన సొంత కాళ్ళపైన మనం నిలబడే విధంగా అది బొజ్జల కుటుంబంకు మాత్రమే సాధ్యం. ఒక్కసారి ఆలోచించి యువత, నీ భవిష్యత్తు కోసమే. ఎప్పుడూ ఒకరి కింద బానిసలాగా ఒకరి కింద ఉంటావా? వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళకి జైగొట్టుకుంటూ ఉంటావో, లేదా నువ్వు చదువుకున్న చదువుకు నీకు తగిన ఉద్యోగం వచ్చి నీ సొంత కాళ్ళపై నిలబడేదానికి ప్రయత్నించు. ఎందుకంటే ఒకరి కింద బానిసగా ఉండేదానికన్నా చచ్చిపోవడం మేలు. అదేవిధంగా నీవు చదువుకున్న చదువుకు ఉద్యోగం రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అది తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం. అది కాళహస్తికి మళ్ళీ పరిశ్రమలు రావాలంటే, కాళహస్తిలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మన నియోజకవర్గంలోనే రావాలన్నా బొజ్జలే గెలవాలి. ఇంకొకటి, కాళహస్తిలో రైతులకి ముఖ్యంగా ఏపీ సీడ్స్ ఉంది. అది ఎవరో తెలుసా తీసుకొని వచ్చింది? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాంటిది ఎన్నో కార్యక్రమాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చేశారు. ఆయన తన సర్వస్వం మన కోసం సేవ చేశాడు, అన్నీ వదులుకొని. ఈరోజు ఆయన బిడ్డ మన కోసం వస్తున్నాడు. ఆయన కోసం మనం ప్రతి ఒక్కరం అండగా నిలబడి భరోసాగా నిలబడదాం. ఊరు ఏకమై బొజ్జల సుధీర్ రెడ్డి గారిని గెలిపిద్దాం.